కావాలిగా, కావాలి కదా. ఇది తీసుకుని నువ్వు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వాళ్ళ దగ్గర ఎంత కొంటున్నారో వాళ్ళని కనుక్కో, ఇది వాళ్ళకి బాగుపడతారు కదా. తిరుపతికి కావాలి మిర్చి, అవసరం లేదా? రాష్ట్రంలో గుళ్ళకన్నిటికి కావాలిగా, చెయ్యొచ్చు కదా. నేనేమంటానంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక కార్పొరేషన్ పెట్టి ఇలాంటివన్నీ కొని ప్రభుత్వానికి సంబంధించిన వాటికి పెట్టా చాలు. అన్నదానం ఉందా అన్ని గుళ్ళల్లో? అన్నదానానికి సప్లై చేయొచ్చు ఇవి టమోటాలు, ఈ కూరలు. ఏం జరుగుతోందంటే మాకు ఏమి సంబంధం లేదండి. మన ఇక్కడ వనరులు ఇక్కడ ఉన్నాయి, వసతులు ఇక్కడ ఉన్నాయి. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేస్తే చాలు. వసతి ఇక్కడ ఉంది, వనరు ఇక్కడ ఉంది. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేస్తే ప్రభుత్వం అది లాభపడుతుంది, జనం లాభపడతారు, రైతు లాభపడతారు. కావాల్సిన చిత్తశుద్ధి. ప్రభుత్వం సార్ 3 నెలల క్రితం మీకు గుర్తుంటే మనం కూడా మాట్లాడుకున్నప్పుడు చిత్తూరులోనే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మొత్తం విమానాల ద్వారా మన పంటలను పంపించేస్తాం, ప్రతి జిల్లాకు ఒక విమానం తీసుకొచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చూస్తే టమాటాల ఎక్స్పోర్ట్ కి సబ్సిడీ కంటే కేంద్రం ఇచ్చి సబ్సిడీ మీద, రవాణా సబ్సిడీ మీద ఆధారపడి మనం పంపిస్తామని చెప్తున్నారు. టమాటాలనే పంపించలేనప్పుడు ఇంక విమానాలు తీసుకొచ్చి కూరగాయలు ఎలా తరలిస్తారో అర్థం కాదు. నేను ఇదివరకు ఈ వీడియో చేసిన తర్వాత ఒక 2-3 కుర్రోళ్ళు నాతో మాట్లాడారు. ఆ మధ్య నేను రూరల్ వెళ్తున్నప్పుడు, బాపట్ల రూట్లో వెళ్తున్నప్పుడు, తర్వాత మన గోదావరి వైపు వెళ్తున్నప్పుడు మధ్యలో కలిసిన వాళ్ళు కుర్రోళ్ళు మాట్లాడితే నేను ఆశ్చర్యపోయా. మనది ఈ మాత్రం ఇన్డెప్త్గా